ఆఫ్రికాలో అక్కడ లోకల్ రైతులు వాళ్ళ గేదెల కోసం ఒక తిరిగే చక్రాన్ని పెట్టారు. కానీ అది సామాన్యమైన చక్రం కాదు. ఆ చక్రం కింద భాగంలో నలుపు గోధుమ రంగులో ఉండే లిక్విడ్ ఉంటుంది. అది చూడడానికి క్రూడ్ ఆయిల్ లా కనిపిస్తుంది. కానీ అది నిజమైన క్రూడ్ ఆయిల్ కాదు. అది మొలాసిస్, అంటే చెరుకు ప్రాసెసింగ్ యొక్క బై ప్రొడక్ట్ గా వచ్చే తీపి లిక్విడ్. కాబట్టి రైతులు మొలాసిస్ ను గేదెలకు ఎందుకు ఇస్తారు? మొదటిగా మొలాసిస్ ఎంతో తీపిగా వాసనగా ఉండడం వల్ల పశువుల ఆకలిని పెంచే మంచి రుచికరమైన ఆహార పదార్థంగా మారుతుంది. ప్రతి గేదెకి తాజా గడ్డి అందుబాటులో ఉండదు. కొన్ని ఆవులు ఎండిన గడ్డి లేదా ఆల్ఫాఫ్ వంటి పంట అవశేషాలతో సరిపెట్టుకోవాలి. ఇవి చాలా రుచికరంగా ఉండవు. అలాంటి సందర్భాల్లో మొలాసిస్ ను ఈ గడ్డిలో కలిపితే రుచి పెరిగి గేదెలు ఎక్కువగా తింటాయి. రుచితో పాటు మొలాసిస్ లో ఎక్కువ శక్తి ఉంటుంది. ఇది మాంసం ప్రొడక్షన్ కోసం పెంచే గేదెలు త్వరగా బరువు పెరగడంలో సహాయపడుతుంది. పాలిచ్చే గేదెల విషయంలో మొలాసిస్ ను రోజు కొంతమేర తీసుకుంటే పాలు ప్రొడక్షన్ కూడా పెరుగుతుంది. అయితే మొలాసిస్ ను ఎక్కువగా తినడం హానికరం. అందుకే రైతులు దాన్ని నీళ్లలో కలిపి వేస్తారు లేదా ఇతర పోషక పదార్థాలతో మిశ్రమంగా చేస్తారు.